నమస్తే అండి. ఇరాన్కు చైనా వింతైనటువంటి ఆయుధాలన్నింటినీ కూడా సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పెట్టుకుంటే అవి అత్యద్భుతంగా పనిచేస్తాయి అంటే పనిచేయవు ఆ దేశానికి. చైనా నుంచి తెచ్చుకున్నటువంటి ఏది కూడా పనిచేయదు. మన పాకిస్తాన్ తెచ్చి పెట్టుకుంది, పనిచేయలా. అంతకుముందు ఆ తర్వాత ఇప్పుడు వెనుజులాకి సంబంధించినటువంటి మధురో పెట్టుకున్నాడు, అవి పనిచేయలా. ఖమేనీ గారు ఏదైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో కూడా ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మోహరించారు, చైనాకి సంబంధించి అయ్యి పనిచేయాల. ఇప్పుడు వింతైనటువంటి ఆయుధాలను అయితే ఇప్పుడు చైనా నుంచి తెప్పించుకున్నటువంటి పరిస్థితి. ఆ ఆయుధాలు ఏంటయ్యా అంటే మనందరూ కూడా తెలిసిందే. మనం రోడ్లపై వెళ్తూ ఉన్నప్పుడు బెలూన్ అంటే గాలితో తయారు చేసేటటువంటి కొన్ని ఆకారాలు ఉంటాయి, బొమ్మలు ఉంటాయి అనమాట. అంటే రెండు చేతులు అటు ఇటుగా ఉండే తల ఆకారం ఉండి దాంట్లో ఎయిర్ నింపుతూ ఉంటారు అనమాట. అది ఇండికేట్ చేస్తూ ఉంటుంది, చూపిస్తూ ఉంటుంది, అడ్వర్టైజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటి బొమ్మలతో కూడినటువంటి వాహనాలు ఇప్పుడు గాలి నింపితే కనుక హెలికాప్టర్ తయారవడం, గాలి నింపితే కనుక ఒక యుద్ధ ట్యాంక్ తయారవడం, ఇలాంటి వాటిని తీసుకొచ్చి ఇప్పుడు మోహరిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు మోహరిస్తుందట? అవి కేవలం గాలితో నింపినవి మాత్రమే. ఎందుకంటే ఏమైతే మన అమెరికాకి సంబంధించి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఏవైతే యుద్ధ విమానాలు ఉంటాయో అవి తీసుకొచ్చి ట్రాప్లో పడిపోయాట. ఆ యుద్ధ సామాగ్రిని వీటి మీద జార విడుస్తున్నాయట. దీంతో వీటిని తీసుకొచ్చి అక్కడ పెట్టారట. సో ఈ చైనా సంచలన ఆయుధాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వేదిక వైరల్ అవుతున్నాయి. గాలితో నింపినటువంటి బెలూన్ ఏవైతే యుద్ధ సామాగ్రి ఆకారాలు ఏవైతే ఉంటే వాటిని తయారు చేసి వీళ్ళు మోహరిస్తున్నటువంటి పరిస్థితి. ఏమో ఈ యుద్ధం చూస్తూ ఉంటే వింతగా కొత్త ఆయుధాలు అయితే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి.